చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కలలో కూడా ఊహించని విధంగా శుక్రవారం హరారే గ్రౌండ్లో ఒక 14 ఏళ్ల కుర్రాడు సృష్టించిన విధ్వంసానికి ప్రపంచ క్రికెటే నివ్వెరపోయింది. ఎదురుగా ఉన్నది ఇంగ్లాండ్ టీం, ఆడుతున్నది వరల్డ్ కప్ ఫైనల్. కానీ అక్కడ క్రీజులో ఉన్నది కుర్రాడు కాదు, ఒక రన్ మెషిన్. 80 బంతులు, 175 పరుగులు, 15 సిక్సర్లు, 15 ఫోర్లు. ఇది బ్యాటింగ్ కాదు, ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొట్టడం. 14 ఏళ్ల కుర్రోడి ఆ బ్యాట్ నుంచి వచ్చే సౌండ్ చూస్తుంటే సీనియర్ ప్లేయర్లకే వణుకు పుడుతుంది. బీహార్ గడ్డపై పుట్టిన ఒక వజ్రం ఇవాళ ప్రపంచ వేదికపై విశ్వరూపం చూపించింది. రికార్డులన్నీ పటాపంచులయ్యాయి, హిస్టరీ క్రియేట్ అయింది. ఎవరి వైభవ్ సూర్యవంశీ? అసలు ఈ పవర్ ఏంటి, ఈ టాలెంట్ ఏంటి? ఈ వీడియోలో ఆ వజ్రం కథని తెలుసుకుందాం. హరారే వేదికగా జరుగుతున్న ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కానీ వైభవ్ మాత్రం తగ్గలేదు. కేవలం 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అక్కడి నుంచి గేర్ మార్చి కేవలం 55 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. చివరకు 175 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు. అంటే అది మామూలు విషయం కాదు భయ్యా. వైభవ్ సృష్టించిన ఒక ప్రభంజనం. టీమిండియా కేవలం 27 ఓవర్లోనే 255 పరుగులు సాధించింది. ఈ ఒక్క ఇన్నింగ్స్తో వైభవ్ రికార్డుల పుస్తకాన్ని తిరగరాశాడు. సిక్సర్ల రికార్డ్. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్లో 28 సిక్సర్లు కొట్టి డెవల్ బ్రేవిస్ రికార్డును పటాపంచులు చేశాడు. ఒకే ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు కొట్టి తన పాత రికార్డుని తానే బద్దలు కొట్టాడు. వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో బ్రెట్ విలియమ్స్ పేరిట ఉన్న 108 రన్స్ హైయెస్ట్ స్కోర్ రికార్డును తుడిచిపెట్టేశాడు. ఉన్ముక్త్ చంద్, మనోజ్ కల్రా తర్వాత ఫైనల్లో సెంచరీ కొట్టిన మూడో భారతీయుడు వైభవే. అంతేకాదు వరుసగా 4 సార్లు 50+ స్కోర్లు, 100+ స్ట్రైక్ రేట్తో కొట్టిన తొలి ప్లేయర్ ఇతనే. ఈ ఇన్నింగ్స్ అంతా వైభవ్ సూర్యవంశీని హైలైట్గా నిలిచాడు. ఈ సక్సెస్ వెనుక వైభవ్ పెద్ద పోరాటమే ఉంది. బీహార్లోని ఒక మధ్య తరగతి రాజ్పుత్ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడితడు. ఆ రాష్ట్రంలో సరైన స్టేడియంలు లేవు, మౌలిక వసతులు లేవు. అయినప్పటికీ వ్యవస్థలోని లోపాలు వైభవ్ని ఆపలేకపోయాయి. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వైభవ్ ముఖంలో ఎలాంటి టెన్షన్ ఉండదు. 14 ఏళ్ల వయసులోనే అంత పరిపక్వత చూసి క్రికెట్ పండితులే నోరెళ్లబెడుతున్నారు. ఈ టోర్నమెంట్ మొత్తంలో 30 సిక్సర్లతో సరికొత్త చరిత్ర సృష్టించడమే కాకుండా మొత్తం 449 పరుగులతో టోర్నీలోనే అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్గా అగ్రస్థానంలో నిలిచి భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా అవతరించాడు. పేదరికాన్ని, వనరుల లేమిని ఎదిరించి నిలిచిన ఈ కుర్రోడు ఇవాళ భారత క్రికెట్కు దొరికిన అసలైన డైమండ్.